జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై పాసురముల మాలికలో 20వ పాసురం. నిన్నటి రోజున 19వ పాసురంలో స్వామితో కూడినటువంటి అమ్మని ప్రార్థిస్తూ, అమ్మ కాస్త తలుపు తెరిచి రారాదా, స్వామి నీవైనా పలకరాదా అని సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆ రహస్యాన్ని, వారు శయనించి ఉన్నటువంటి శయనాగారాన్ని వర్ణిస్తూ ఆండాళ్ తల్లి ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థములు అని ఆ మంచము యొక్క కోళ్ళని పోలుస్తూ ధర్మబద్ధమైనటువంటి అర్థకామములతోటి మనం జీవించాలనే సందేశాన్ని మనకి ఇస్తూ, తర్వాత మంచపు కోళ్ళ పైన ఉన్నటువంటి పరుపు ఏదైతే ఉందో అర్ధపంచకములతో కూడినటువంటి ఆ పానుపు గురించి వివరిస్తూ, చుట్టూరా గుత్తి దీపాలు అనంటే శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవంతుణ్ణి తెలియజేసేటటువంటి సకల వేదసారమంతా కూడా గుత్తి దీపాలుగా ప్రకాశిస్తున్నాయి అని చెప్పారు. తర్వాత ఆ పానుపు అర్థపంచకాలతో కూడి ఉంది అని ఆ అర్థపంచక జ్ఞానాన్ని మనకి, అంటే మనము ఎవరిని పొందాలి, ఎలా పొందాలి, పొందటం వల్ల ఫలితం ఏమిటి ఇత్యాది విషయాలన్నీ కూడా చర్చిస్తూ, అందులో మనకి అమ్మవారిని సేవిస్తూ, స్వామి నువ్వైనా పలకరాదా, అమ్మ నువ్వైనా లేచి మాట్లాడవచ్చు కదా అని స్వామి యొక్క గుణానుభవాన్ని నీ ఒక్కదానివే ఆస్వాదించడం సబబు కాదు, మాకు కూడా కాస్త పంచాలి అని నిన్నటి పాసురంలో మన వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు ఈనాటి పాసురంలో వీరు ప్రార్థిస్తున్నటువంటి విధానాన్ని బట్టి స్వామి మరి ఉలకటం లేదా, అమ్మవారు కూడా రావడం లేదా, ఇంకా వీళ్ళకి ఆవేదనతోటి, అయ్యా ఎప్పుడూ కూడా నువ్వు దేవతల పక్షానే ఉంటావా, అసలు ఈ భూమి మీదకి భగవానుడు వచ్చిందే దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం కదా. సాత్వికమైనటువంటి ప్రవృత్తి ఎవరైతే కలిగి ఉంటారో వారిని ఉద్ధరించడం కోసమే వస్తాను అని భగవంతుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి కేవలం దేవతలకి మాత్రమేనా, మాలాంటి వాళ్ళు పిలిస్తే పలకవా నువ్వు అని కాస్త కినుక వహించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మవారిని స్మరించుకుంటూ పాసురం అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ దివ్య తిరువళిహళే శరణం. ఓం నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువళిహళే శరణం. దేవతల సైతం ప్రార్థించకుండానే వాళ్ళకి ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తాయా అని వెన్నంటి ఉండేటటువంటి ఓ పరమాత్మ అని వీళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. పాసుర అనుసంధానం చేసుకుందాం. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தொட்டொழியும் தந்துன் மணாலனை இப்போதே எம்மை நீராட்டே లోరింబావాయ్. ఆ నిద్ర నుంచి మేల్కొని వచ్చి వీళ్ళకి ఏమి అనుగ్రహించాలి అని కోరుతున్నారో ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. ఉక్కమం తొట్టొళియం తందోన్ మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు అని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. వీళ్ళ ప్రార్థనని ఆలకించలేదో ఏమో కానీ భగవంతుడు వీళ్ళ వైపు కూడా మాట్లాడకుండా చూడకుండా ఉండేసరికే, అయ్యో స్వామి ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెండ్రు, 3 కోట్ల దేవతలకి కూడా ఎప్పుడు నేనున్నానర్రా అంటూ అభయాన్ని ఇచ్చి వాళ్ళకి ఏ ఆపద కలుగుతుందో అని ముందుగానే, వాళ్ళకి ఆపద వచ్చేటటువంటి ముందుగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మున్ సెండ్రు ముందుగానే అక్కడికి చేరి వాళ్ళ యొక్క భయాన్ని, కప్పం తవిర్కుం కలియే వాళ్ళ భయాన్ని పోగొట్టేటటువంటి కలియే ఓ బలము కలిగినటువంటి వాడా, తుయిలెళాయ్ నిద్ర మేల్కొనవయ్యా అంటూ మేల్కొల్పుతున్నారు. ఎదుటి వారికి కష్టం వస్తుందేమో అని, అంటే దేవతలకి మాట్లాడుతున్నారు వీళ్ళు. దేవతలకి ఎక్కడ కష్టం వస్తుందో అని వాళ్ళు అడగకముందే వెళ్ళి సహాయం చేసేటటువంటి బలము కలిగినటువంటి వాడా, శపముడయ్యాయ్ ఓ రక్షించే స్వభావం కలిగినటువంటి స్వామి, తిరలొడయ్యాయ్ సెత్తార్కు వెప్పుం కెడుక్కుం విమలా తుయిలెళాయ్ ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో
ఆశ్రయించేటటువంటి వారి యొక్క శత్రువులట. అంటే తన ఆశ్రయాన్ని పొందినటువంటి, తనను ఆశ్రయించేటటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి శత్రువులుగా ఉన్నటువంటి వారు భగవంతుడికి కూడా శత్రువులు అవుతారట. సాధారణంగా అసలు భగవంతుడికి ఎవరు కూడా శత్రువులు ఉండరు, మిత్రులు కూడా లేరు వాస్తవానికి చెప్పాలంటే. కానీ శత్రువులుగా ఎవరిని భావిస్తాడట భగవంతుడు? తన భక్తులు ఎవరైతే ఉంటారో భక్తులకి శత్రువులైనటువంటి వాళ్ళు తనకు కూడా శత్రువులుగా భావిస్తాడట. అలా నీ ఆశ్రయం పొందినటువంటి వారి యొక్క శత్రువులు, నిన్ను ఆశ్రయించినటువంటి వారి శత్రువులని వాళ్ళకి జ్వరభయాన్ని కలిగించేటటువంటి వెప్పం కెడుక్కుం విమలా, జ్వరభయం కలిగించేటటువంటి ఓ విమలా, ఓ పరిశుద్ధాత్ముడా, తుయిలెళాయ్ నిద్ర మేల్కొని రావయ్యా, సెప్పెన్న వెన్ములై సెవ్వాయ్ చిరుమరుంగుల్. అయితే స్వామి ఉలకడం లేదు, పలకడం లేదు, మళ్ళీ అమ్మని ప్రార్థిస్తూ ఉన్నారనమాట. ఓ అందమైనటువంటి హృదయం కలిగినటువంటి నప్పిన్న బిరాట్టి, సెప్పెన్న మెన్ములై సెవ్వాయ్ చిరుమరుంగుల్, చక్కటి ఎర్రటి పెదవట, సన్నటి నడుమట అమ్మవారిది. ఇదంతా కూడా మనము సన్నటి నడుము అంటే వైరాగ్యము అనుకున్నాము. బాహ్యంగా పై భాగము క్రింది భాగాన్ని కలిపి ఉంచేటటువంటి నడుము భాగం సన్నగా ఉంది అంటే అంత విరాగ భావనని కలిగి ఉన్నారు అని అర్థం. ఇంకా భక్తుల పట్ల ఎప్పుడూ కూడా అమృతమయమైనటువంటి అమృతవాక్కులు కురిపించేటటువంటి ఎర్రని పెదవి కలిగినటువంటిది, స్వచ్ఛమైనటువంటి తెల్లని పలువరస, ఎర్రని పెదవులు, మాట్లాడేటటువంటి వాక్కుకి సంబంధించినవిగా గత పాసురాల్లో మనకి చెప్పి ఉన్నారు ఆండాళ్ తల్లి, ఆండాళ్ గోష్ఠి. ఇక్కడ కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఎర్రని పెదవి కలిగినట అమ్మ, సన్నని నడుము కలిగినట, సెప్పెన్న మెన్ములై సెవ్వాయ్ చిరుమరుంగుల్ నప్పిన్నై నంగాయ్. ఓ పరిపూర్ణురాలా అంటున్నారు. పరిపూర్ణత్వం ఎప్పుడొస్తుందండి? భగవద్ అనుభవంతో నిండిపోయినటువంటి తిరువే మహాలక్ష్మీ స్వరూపం అమ్మవారిది, నప్పిన్న విరాట్ది. కాబట్టి లక్ష్మి అంటేనే స్వామి వక్షస్థలం మీద ఎప్పుడూ కూడా ఆసీనులై ఉండేటటువంటి ఆ సద్భాగ్యం కలిగినటువంటిది, సేవతోనే తరించినటువంటిది, స్వామి పాదాల చెంత ఎప్పుడూ కూడా వెన్నంటి వీడకుండా ఉన్నటువంటి లక్ష్మీ సమానురాలు నప్పిన్న బిరాట్టి. తుయిలెళాయ్, అమ్మ స్వామి ఎట్లాగూ మేలుకోవట్లేదు, కనీసం నీవైనా లక్ష్మీ సమానురాలా, ఓ పరిపూర్ణమైనటువంటి దానా లేచి రావమ్మా అంటున్నారనమాట. లేచి ఏం చేయాలి మరి? వీళ్ళ ప్రార్థన ఏమిటి అంటే ఉక్కముం తట్టొళియం, ఒక విసనకర్రని, ఆ తర్వాత తట్టొళియం అద్దాన్ని, ఉక్కముం తట్టొళియం తందు ఉన్మణాళనై, ఈ రెండిటిని ఇవ్వమని అడుగుతున్నారు. ఇక ఆ తర్వాత స్వామి చేత అంటే నప్పిన్న విరాటి యొక్క భావచేత, ఉన్మణాళనై, నీ భావచేత నీ భర్త చేత మమ్మల్ని ఇప్పోదేమ్మై, ఇప్పుడే కలిసేటట్లుగా చేయవలసింది అని ప్రార్థిస్తున్నారు. ఇప్పోదేయమ్మై నీరాట్, కలిసి స్నానం ఆచరించే విధంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు. ఏమిటండి, ఎక్కడన్నా తన భర్తతోటి స్నానం చేయించమని వీళ్ళందరూ అడిగితే అమ్మ మాత్రం ఒప్పుకుంటుందా అంటే దీని అంతరార్థం తెలుసుకోవాలి మనం. భగవంతుడు, కృష్ణయ్య అంటే ఎవరు? భగవంతుడు సకల జీవరాశిని కూడా నియమించి శాసించేటటువంటి నియామకుడైనటువంటి వాడు. ఆ స్వామితో వీళ్ళని కలిగజేయటము అనంటే వీళ్ళలో కూడా ఆ కళ్యాణ గుణములని పెంపొందింపజేయటం అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు తట్టొళియం తందూన్ మణాళనై అన్నారు కదా, ఉక్కము తట్టొళియం అని అడిగారు. అంటే ఒక విసనకర్రని, ఆ తర్వాత ఒక అద్దాన్ని అడుగుతున్నారు. మనం అద్దం ఎందుకు చూసుకుంటామండి? మనల్ని మనం చూసుకోవడం కోసం అద్దాన్ని పెట్టుకొని దానిలో మనం చూసుకుంటూ ఉంటాం. అయితే ఈ అర్థం ఏమిటి అని అంటే మన ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసము. ఇక్కడ తట్టొళియం అంటే తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం తట్టొళియం అడుగుతున్నారు. ఇంకా ఉక్కముం
విసనకర్ర ఎందుకు అడుగుతున్నారంటే ఈ సంసార సాగరంలో ఎన్నో రకాల బాధలు పడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక ఇవన్నీ బాధలు మనం పడి 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 మనస్సు బాగా గట్టిపడిపోయిందిట, శిథిలమైపోయిందిట. దాన్ని కాస్త ఈ సంసార సాగరంలో ఉండేటటువంటి బాధలన్నిటినీ కూడా ఉపశమనం కలిగించే విధంగా మనకి గాలి ఎప్పుడు కావాలనిపిస్తుంది? విసనకర్రతో ఎప్పుడు విసురుకుంటాం? చెమటలు పోస్తున్నప్పుడు విసురుకుంటాం. అంటే ఆ తాపం భరించలేకుండా ఉన్నప్పుడు విసనకర్రతో విసురుకోవాలనిపిస్తుంది. ఈ సంసార తాపత్రయాలన్నీ కూడా నశింపజేయడం కోసము ఒక విసనకర్రని, ఆత్మస్వరూప దర్శనం చేయించడం కోసం ఒక అద్దాన్ని అడిగి స్వామి యొక్క కళ్యాణ గుణములతోటి మమ్మల్ని స్నానం ఆచరింప చేయవలసిందిగా అమ్మవారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ పాసురంలో. 33 కోట్ల దేవతలు కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా స్వామి నేనున్నాను అని అభయాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఎందుకంటే సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం దదామి అని ఏతత్ వ్రతం మమ అని ఆయన చెప్పి ఉన్నాడు కదా. అట్లాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా తీర్చేటటువంటి ఆ పరంధాముణ్ణి మనం ప్రార్థించడం ద్వారా మనకి ఈ సంసార సాగరంలో ఎటువంటి కష్టాలు లేకుండా ఉంటాయి అని, అలా అనుగ్రహించమని అమ్మవారిని ప్రార్థిస్తూ, అమ్మ మరి స్వామిని మేము చేరుకోవాలి అంటే ఇలాగ సంసార తాపత్రయాలన్నీ నివారింప చేయడానికి, అంతేకాకుండా ఆత్మదర్శనం చేసుకోవడానికి ముందుగా పరమాత్మ దర్శనం మనకి కావాలి అంటే ఆత్మదర్శనం చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఆ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించమని అడుగుతూ ఈ పాసురంలో అమ్మని స్వామిని కూడా మేల్కొల్పుతూ ఉన్నారు. మరి వాళ్ళకి మెలకు వచ్చిందా? వీళ్ళని అనుగ్రహిస్తూ ఉన్నారా? రేపటి పాసురంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆండాళ్ దివ్య తిరువళిகளே.